శ్రీ సిటీలో కొత్త కంపెనీలకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పెట్టుబడులు పరిశ్రమలో ఊసేలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది వైసీపీ. తమ హయాం కంపెనీలకు ఇప్పుడు ఓపెనింగ్ లేంటని ఎదురుదాడికి దిగింది. ఏపీలో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తామని తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో మరోసారి ప్రకటించారు సీఎం చంద్రబాబు. 15 కంపెనీల్ని ప్రారంభించి 7ంటికి శంకుస్థాపన చేశారు. అలాగే 5 కంపెనీలతో జరిగిన ఒప్పందాల వివరాలను వెల్లడించారు సీఎం చంద్రబాబు. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, FMCG పరిశ్రమలతో పాటు సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్లు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. లేటెస్ట్ గా 15 కంపెనీల్ని ప్రారంభించారు సీఎం. 1,570 కోట్ల రూపాయలతో ప్రారంభమైన కంపెనీల్లో 8,480 మందికి ఉపాధి దొరకనుంది. మరో 7ంటికి కూడా శంకుస్థాపన చేశారు. వీటితో మరో 2,740 మందికి ఉపాధి కలగనుంది. ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడంతో పాటు $4.5 బిలియన్ పెట్టుబడులు, $4 బిలియన్ ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయమన్నారు సీఎం చంద్రబాబు. As on today, around 8,000 acres, and also special economic zone, domestic tariff zone, free trade warehousing zone, and electronics manufacturing clusters, everything they have established here. So far, 220 companies they are able to mobilize here. That is an amazing work they have done. 30 countries are present here. It is a unique experience. మరోవైపు చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించింది వైసీపీ. ఈ శ్రీ సిటీ హడావుడేంటో అర్థం కాలేదన్న ఆ పార్టీ నేత మార్గాని భరత్, ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు చేసిన కంపెనీలకు మళ్లీ ప్రారంభోత్సవాలు చేసేలా అధికారులు చాలా బాగా ఏర్పాట్లు చేశారని సెటైర్లు విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి. ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసినాయి. అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్, అంతకుమించి ఏం లేదు. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తున్నామని అధికార టీడీపీ వాదిస్తోంటే తమ హయాంలో వచ్చిన కంపెనీలకే మళ్లీ ఓపెనింగ్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి పెట్టుబడులు తిట్టిపోతలతో ఏపీ రాజకీయం రంజుగా మారింది.